మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా అభివృద్ధికి మంత్రి దనసరి సీతక్క 7 కోట్లతో బ్రిడ్జ్, 7 సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని బుస్సాపూర్ సర్పంచ్ పాలెం యాదగిరి తెలిపారు. అలాగే గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా చేపడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మా దగ్గర బోనాల పండుగ ఈ వారంలో ఆదివారం నాడు పెట్టడం జరుగుతుంది. దానికి అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు కూడా బోనాలు ఘనంగా చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాదు, మన వెనుకబడిన ప్రాంతమైనటువంటి విజయ ప్రాంతంలో అన్ని ఆదివాసీ కులాలు కానీ అన్ని వాళ్ళు కూడా పనిచేస్తారు. ఇది మాకు ఆన్వాయితీ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా. దీనికి ప్రజలు కూడా తప్పనిసరిగా అందరూ పాల్గొని బోనాల పండుగ సక్సెస్ చేస్తారు. కాబట్టి దీనికి మేము కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక లైట్లు కానీ, తర్వాత రోడ్స్ ఉన్న పక్కన ఉన్నటువంటి దాన్ని కానీ శుభ్రం చేసి పారిశుద్ధ్య పద్ధతిలో అందరూ వచ్చే విధంగా కరెంటు లైట్లు కానీ పెట్టి పనిచేయడం జరిగింది. అదే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సంస్కారాలు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా అందరూ కూడా మంచి సంస్కృతితోని, డప్పులతోని కానీ, బ్యాండ్ కానీ ఏది ఒక కులాల వారిగా పెట్టుకొని రావడం జరుగుతుంది. మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు స్థానిక మా యొక్క నియోజకవర్గం మొత్తంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా నిధులు తేవడం జరుగుతుంది. ఆ నిధులు కూడా సక్రమంగా ఉపయోగించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగిన జాతరలో ఎక్కడ లేని వైభవంగా సీతక్క చొరవతోనే చేయడం జరిగింది. నిధులు కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళు ఇటువంటి అద్భుతాలను ఎప్పుడు చూడలేదు, ఇటువంటి కట్టడాలను ఎప్పుడు చూడలేదు, ఈ స్థిరస్థాయి ఉండే విధంగా చేయడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి చేస్తాను కాబట్టి మా ఆదివాసీ బిడ్డ మా సీతక్క మరవదైనటువంటి విషయాలు కూడా అందరికీ తెలుసు. కాబట్టి దీంట్లో ఎవరైనా కూడా ఎటువంటి లోపాలున్నా కూడా కలుపుకొని పోయి చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా అభివృద్ధి చేయాలి తప్ప వేరే ఆలోచన సీతక్క దగ్గర లేదు. మేము తెల్లారు చేస్తే మా ఇంటి ఆడబిడ్డలాగానే మాతోని చొరవగా ఉంటుంది. ఎక్కడ దూరాల ఉన్నా కూడా కొంత దూరం నిలబడ్డా కూడా రాని అనిపిస్తుంది. మనిషి మా సమస్యలను కూడా, మా గ్రామ సమస్యలు కానీ, మా పార్టీ సమస్యలు కానీ, మాకున్నటువంటి క్యాడర్ సమస్యలు కానీ, మా మండలంలో సమస్యలు కానీ అన్నీ తెలుసుకొని మంచిగా అందరూ కలిసిమెలిసి పనిచేస్తే మనందరం కూడా రాబోయే కాలంలో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడితే ఇంకా అద్భుతంగా చేయాలనే ఆలోచన మీద కూడా సీతక్క దగ్గర ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా గ్రామ ప్రజలు కానీ మా ములుగు జిల్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇది ఆమె స్వార్థం కోసం కాదు, ఆమె సంపాదించుకోవడానికి కాదు. సంపాదించుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి, వేరే ఉంటాయి. కాబట్టి సంపాదించడం కాదు, గ్రామంలో మనం ములుగు జిల్లాలో నెంబర్ 1 టాపర్గా రావాలి అభివృద్ధిలో అనే ఆలోచన తప్ప. మొన్న కూడా వాస్తవానికి మేము మొన్న ట్రైనింగ్ పోతే ఆ ట్రైనింగ్లో 100% మన దగ్గర 10th క్లాస్ పిల్లలు 100% మా నియోజకవర్గం ఎక్కడికో పోయి ఇంజనీరింగ్ చేసే అవసరం లేదు. మన గండిపూడి దగ్గరనే చిన్న పిల్లలకు మంచి స్కూల్ కట్టి శ్రీనివాస్ అని ఒక స్కూల్ కడతా ఉన్నారు. ఆ స్కూల్ వల్ల ఏజెన్సీ గ్రామాలు ఉన్నటువంటి పిల్లలు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, వాళ్ళకు అక్కడ సీట్ వచ్చినట్లయితే వాళ్ళు జీవితంలో మరవలేనటువంటి సంఘటన ఉంటుంది. కాబట్టి దానికి మాకు సీతక్క మా ములుగు జిల్లాకు చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చూసినా కూడా రేపు చూసిన నీ అనే మాటలు కాకుండా చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా అధికారులు కూడా మా సీతక్క వెనువెంట ఉండి మంచి ఉండాలి, మంచిగా చేయాలనే ఆలోచన మీదనే చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా మంచి చొరవతోనే చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మంచిగా ఎక్కడికి పోయినా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఉన్నా కూడా ఇమీడియట్లీ స్పందించి సీతక్క ద్వారా ఇవాళ ములుగు జిల్లా చాలా అభివృద్ధి చెందిందని కూడా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.